ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాగ్దానం 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం మనం మాట్లాడుకుంటే తెలుగులోకి వద్దాం. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. మరొకసారి, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములు సఫలమగును. ఈరోజు నా ప్రియమైన సంగమ, ఈ లైవ్లో చూస్తున్న మీ అందరూ కూడా కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో చాలాసార్లు మనం బలహీనపడతాం. ఇంక నాకేం వచ్చిద్దిలే, నాకు జరగదులే, ఇంక నేను అంతే, నా జీవితం ఏందో, నా బతికేందో, ఇట్లా అయిపోతుంది అని చెప్పి మనం కొన్నిసార్లు బలహీనపడుతుంటాం. ఆయన అంటున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యంగా వహించుడి, మీ కార్యాలు సఫలమగుతాయి, మీరు అనుకున్నవి నెరవేరుతాయి, మీరు అనుకున్నవి సంతోషంగా మార్చబడతాయి. మీరు పట్టుకున్నది బంగారంగా మార్చబడాలంటే మీరు విశ్వాసంలో బలహీనులు కాకూడదు, అవిశ్వాసం రాకూడదు. విశ్వాసంలో నమ్మకంగా స్థిరమైన పునాది కావాలి. బిల్డింగ్ నిలబడాలంటే పునాది ఎంత స్థిరంగా ఉండాలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి అంటే నువ్వు అంత స్థిరంగా ఉండాలి, అంత బలమైన విశ్వాసం ఉండాలి. ఎస్, దేవుడు నాకు నిజంగా కార్యం చేస్తాడు. ఎస్, దేవుడు నాకు నిజంగా ఉద్యోగం ఇస్తాడు. ఎస్, దేవుడు నాకు జాబ్ ఇవ్వబోతున్నాడు. ఎస్, దేవుడు నేను అనుకున్నది కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు, నమ్మకమైన వాడు, మాట ఇస్తే నెరవేర్చేవాడు అని విశ్వాసం నీలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ లైవ్లో చూస్తున్నా మీ అందరికీ నా వందనాలు. ఆ దగ్గర